రేవో అన్నట్లుగా బీఆర్ఎస్, ఇజ్జత్ కా సవాల్ అన్నట్లుగా కాంగ్రెస్. జూబ్లీహిల్స్ బైపోల్ పై ఎవ్వరూ తగ్గడం లేదు. ఓవైపు ప్రచారం నెక్స్ట్ లెవెల్లో నడిపిస్తున్నారు, అంతకు మించి సోషల్ మీడియా క్యాంపెయిన్ జోరు మీదుంది. పైగా ప్రీపోల్ సర్వేస్ పేరుతో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ జూబ్లీహిల్స్ వేదికగా మైండ్ గేమ్ స్టార్ట్ చేశాయి. కేకే సర్వే అంటూ బీఆర్ఎస్, సునీల్ కనుగోలు సర్వే అంటూ కాంగ్రెస్ పోటాపోటీ పోస్టులతో హాట్ హీటు పెట్టిస్తున్నాయి. సర్వే రిపోర్ట్లు పబ్లిక్ మూడ్ను చేంజ్ చేస్తాయా? పార్టీల స్ట్రాటజీ వర్కౌట్ అయ్యేనా? సర్వే రిపోర్ట్ల పేరుతో జూబ్లీహిల్స్ లో పార్టీల గేమ్. సునీతమ్మదే గెలుపు అంటున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా, నవీన్ యాదవ్ దే విజయమంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా పోస్టులు, కేకే సర్వేను సర్క్యులేట్ చేస్తున్న బీఆర్ఎస్, సునీల్ కనుగోలు సర్వే అంటూ కాంగ్రెస్ హడావుడి. సర్వే రిపోర్ట్లు జనం ఆలోచనను మారుస్తాయా? జూబ్లీహిల్స్ బైపోల్ సమరం నెక్స్ట్ లెవెల్ హీట్ ను క్రియేట్ చేస్తోంది. ప్రచారం రోజు రోజుకు ఊపందుకుంటోంది. బస్తీలు, కాలనీల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ తో కాంగ్రెస్ బీఆర్ఎస్ హోరెత్తిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ రెండు పార్టీలు ఏ చిన్న అంశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఓవైపు పొలిటికల్ పిచ్ లో ఫైట్ చేస్తూనే మరోవైపు సోషల్ మీడియా వార్తో ఒకరి మీద మరొకరు అప్పర్ హ్యాండ్ సాధించే స్కెచ్ వేస్తున్నారు. ఇదే అదునుగా జూబ్లీహిల్స్ లో గెలిచేది తామే అంటూ ఇదిగో సర్వే అదిగో రిపోర్ట్ అని చెబుతూ సోషల్ మీడియాను కాంగ్రెస్ బీఆర్ఎస్ క్యాడర్ షేక్ చేస్తున్నాయి. అందరికంటే ముందే సునీల్ కనుగోలు టీం సర్వేతో గెలిచేది తామేనంటూ కాంగ్రెస్ ఓ రౌండ్ ఓదరగొట్టింది. ఇప్పుడు బీఆర్ఎస్ కేకే సర్వే రిపోర్ట్తో జనం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. నెల రోజుల క్రితమే, అంటే నోటిఫికేషన్ రాకముందే 10 టీవీ ఇంటర్వ్యూలో సైదులు అనే సెఫాలజిస్ట్ బీఆర్ఎస్ కు ఎడ్జ్ ఉన్నట్లు కుండబద్దలు కొట్టారు. వాస్తవానికి సైదులు కాంగ్రెస్ నేతలకు అత్యంత సన్నిహితుడైనా ఇలా చెప్పడంతో ఆయనపై కాంగ్రెస్ కన్నెర్ర చేస్తే బీఆర్ఎస్ ఓన్ చేసుకుంది. 10 టీవీలో ఆయన చెప్పిన అంశాలను బీఆర్ఎస్ సోషల్ మీడియా వైరల్ చేసింది. ఇక ఇప్పుడు కేకే సర్వేతో బీఆర్ఎస్ మరోసారి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సర్వే రిపోర్ట్స్ ను అస్త్రంగా చేసుకుని కాంగ్రెస్ పని ఖతం కహాని అంటూ పోస్టులు పెడుతోంది కారు పార్టీ క్యాడర్. సునీల్ కనుగోలు టీం అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి స్ట్రాటజిస్ట్ గా పనిచేస్తుంది. కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ అనుకూలంగానే రిపోర్ట్ ఇవ్వొచ్చన్న అభిప్రాయాలు రావచ్చు. కానీ కేకే సర్వే రిపోర్ట్ తో బీఆర్ఎస్ కు సుదర్శన చక్రమే దొరికినట్లయింది. 2024 ఏపీ ఎన్నికల ప్రొడిక్షన్ తో కేకే సర్వే రిపోర్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీకి వచ్చే సీట్లెన్నో ముందే అంచనా వేశారు కేకే. ఆయన చెప్పినట్లుగానే ఏపీ ఎన్నికల రిజల్ట్ తో పాటు జనసేనకు సరిగ్గా 21, వైసీపీకి సరిగ్గా 11 సీట్లే వచ్చాయి. దాంతో కేకే రిపోర్ట్ అంటే యాక్యురేట్ అని జనం మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. సేమ్ టైం కేకే సర్వీస్ అధినేత ఏ ప్రలోభాలకు తలొగ్గరని జెన్యూన్ సెఫాలజిస్ట్ గా పనిచేయడానికే ఇష్టపడతారన్న టాక్ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్ పై కేకే సర్వే సంచలనంగా మారింది. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పడంతో పాటు ఏ వర్గం ఎవరికి సపోర్ట్ చేస్తుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉన్న ఓట్ షేర్ డిఫరెన్స్ ఎంతో కూడా వివరించారు. ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ క్యాడర్ లీడర్లకు ఎన్నికల రిజల్ట్ వచ్చేసినంత బూస్టప్ ఇస్తోంది. ఈ సర్వేలో కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ కు దాదాపు 10% ఓట్లు ఎడ్జ్ ఉండడంతో ఇక గెలిచేశాం అన్నట్లే పోస్టులు పెడుతూ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ కారు పార్టీ క్యాడర్ హోరెత్తిస్తోంది. 50.6% ప్రజల మద్దతుతో జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ముందంజలో ఉందని కేకే సర్వే రిపోర్ట్ చెప్పిందంటున్నారు. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కు 9.8% ఎక్కువ ఓట్లు రాబోతున్నట్లు ప్రెడిక్ట్ చేశారట. వాస్తవానికి ఇంతకు ముందు పలు సంస్థలు చేసిన సర్వేల్లోనే అటు ఇటుగా ఇదే అంచనాలు వచ్చాయి. క్యాండిడేట్ సెలక్షన్ కోసం కాంగ్రెస్ చేయించుకున్న ఇంటర్నల్ సర్వేలో కూడా బీఆర్ఎస్ కే ఎడ్జ్ ఉన్నట్లు వచ్చిందని టాక్ నడిచింది. అందుకే చివరి నిమిషం వరకు అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్ కంటిన్యూ చేశారన్న ప్రచారం ఉంది. అయితే ప్రీపోల్ సర్వేలు ఎంతవరకు నిజమవుతాయనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సేమ్ టైం సర్వే రిపోర్ట్లు పబ్లిక్ మూడ్ ను చేంజ్ చేయగలవా అన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి పబ్లిక్ ఓ పార్టీకి ఓటు వేయాలని డిసైడ్ అయితే జనం మూడ్ను పూర్తిగా మార్చేయడం ఎవరి తరం కాదు. ఇది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది కూడా. పోల్ మేనేజ్మెంట్ తో కొంత గ్యాప్ తగ్గొచ్చు తప్ప గెలుపోటములు మారే పరిస్థితి ఉండదన్న లెక్కలు ఉన్నాయి.
ఇలా ఏ విధంగా చూసినా కేకే సర్వే రిపోర్ట్ బీఆర్ఎస్ కు జోష్ నింపుతోంది. ప్రచారంలో మరింత ఉత్సాహంగా పాల్గొంటున్నారట లీడర్లు. గెలిచేది తామే కాబట్టి క్యాంపెయిన్ లో హైలైట్ అయ్యేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారట. అయితే కేకే సర్వే రిపోర్ట్ పై కాంగ్రెస్ పెద్దలు ఆరా తీస్తున్నారట. చివరి అస్త్రంగా గెలిచేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేయాలని ఇప్పటికే డిసైడ్ అయిన నేతలు సీఎం రేవంత్ గ్రౌండ్ లోకి దిగితే పరిస్థితి మారిపోవచ్చన్న అంచనాలు పెట్టుకున్నారట.